సదరు లేడీ ఐఏఎస్ల బదిలీ వెనుక బయటకు చెప్పలేని కారణాలు ఉన్నట్టు అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయట. ఇద్దరు మహిళా ఐఏఎస్ల బదిలీ విషయంలో చివరి నిమిషం వరకు సర్కారులోని కీలక వ్యక్తులు సీక్రెట్ మెయింటైన్ చేసిన ఒక కామన్ పాయింట్ కనబడుతుందని టాక్. ఒకవేళ బదిలీ విషయం ముందే లీక్ అయితే ఆ జిల్లాకు చెందిన కీలక నేతలు ఇంకా మిగతా నేతలు అడ్డుపడతారని. మరి ఆ కామన్ పాయింట్ ఏంది? ఇంత దారుణం ఏంది అసలు? సివిల్ ఏవియేషన్ మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిసే జరుగుతుందా ఇది? ఎందుకంటే ఆయన రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కదా, రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్, కేంద్రానికే ఉంటారు, కేంద్రంలోనే ఉంటారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్. కానీ మన రాష్ట్రంలో కూడా ఉన్నది కొత్తగా 19వ పదవి, అది 18 మంత్రి పదవి నుండి 19వ పదవి. ఏవియేషన్ మినిస్టరు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిసే జరుగుతుందా ఇది? ఎందుకంటే ఆయన రాష్ట్రంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కదా, రాష్ట్రానికి సివిల్ ఏవియేషన్ మినిస్టర్, కేంద్రానికే ఉంటారు, కేంద్రంలోనే ఉంటారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్. కానీ మన రాష్ట్రంలో కూడా ఉన్నది కొత్తగా 19వ పదవి, అది 18 మంత్రి పదవి నుండి 19వ పదవి.